హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఇంట్లోనే దోసరేకు పైనే బిర్యానీ అయితే బయట పోతే ఆ బిర్యానీ 200-150 తక్కువ అయితే లేదండి. అలాంటి బిర్యానీ అయితే మనం ఇంట్లోనే దోసరేకు పైనే చాలా సూపర్గా టేస్టీగా చేసుకునే దమ్ బిర్యానీ అయితే ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. అన్నం పలపలానైతే ముద్దవ్వకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా అయితే వస్తుంది. ఫస్ట్ 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకుని అందులో చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచీ అయితే వేసుకొని బాగా బుడ్డలు వచ్చే వారికి వేగనివ్వాలి. ఇలాచీలంతా బాగా బుడ్డలు వచ్చిన తర్వాత ఆనియన్ చిల్లీ అయితే వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఒక 15 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను దాంట్లో బిర్యానీ మసాలా అయితే ఇంట్లో తయారు చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోనే టమాటాలు అయితే బాగా మరిగి గుజ్జుగా తయారవ్వాలి. ఇప్పుడు అయితే ఆయిల్ బాగా పైకి తేలే వరకు బాగా మరిగించుకోవాలి. టమాటాలంతా ఉడికిపోయి ఆయిల్ అయితే బాగా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో చికెన్ బాగా టేస్టీగా రావాలి అంటే కర్డ్ అయితే వేసుకోవాలి. కర్డ్ వేసి బాగా మిక్స్ చేసి ఉడికించినామంటే ఆయిల్ అయితే పైకి బాగా తేలుతూ ఉంటుంది. ఇక్కడ చికెన్ అయితే 2 టైమ్స్ వాష్ చేసుకొని చికెన్ తగినంత సాల్ట్ అయితే వేసుకొని చికెన్ని ఉప్పు అయితే ఒక 1/2 అవర్ అయితే ఊరబెట్టుకుని టేస్టీగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు గ్రేవీలో అయితే చికెన్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలాగే మరిగిస్తే ఆయిల్ అంతా బాగా పైకి తేలుకొని ఒక మంచి గ్రేవీ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర అంతా వేసుకుని బియ్యాన్ని ఉడికించి నీళ్ళల్లో కూడా ఇలాచీలు, లవంగాలు, కొత్తిమీర, పుదీనా అంతా వేసుకొని నీళ్ళైతే ఒక పక్క మరిగించుకోవాలి. ఇక్కడైతే పెరుగు పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. బిర్యానీకి పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. వాటర్లో నీళ్ళు పోసి దమ్ వేసుకున్నామంటే దోశ పెట్టి ఒక 2 గంటలు నీళ్ళు వేసి మరిగించుకున్నాము. సూపర్ టేస్ట్.